క్వశ్చన్ అడిగాను, మీ రెమ్యునరేషన్ ఎంత అంటే నా జీవితం అంతా అన్నారు. అబ్బా సూపర్ కదా. సో మీరు చెప్పండి మీ రెమ్యునరేషన్ ఎంత పాడినందుకు? నా జీవితం అంతా దాన్ని కాపీ దాన్ని లే కాపీ కానీ దాన్ని ఎట్లా అంటే మనం రెమ్యునేషన్తో పోల్చుదండి. అంటే నేను ఇంత తీసుకున్నాను పక్కకి పెడితే దానివల్ల నాకు ఎంత ప్లస్ అయింది. అవును చాలా. అల్లాహెల్లా రామ్ అంటారు, రామ్ అద్నన్ అని పేరు మార్చుకున్నాను నేను ఆ పాట నుంచి తెలుసా. అంతకుముందు నా పేరు రాము, సింగర్ రామ్ అనేది, ఇప్పటికీ రామే అంటారు అనుకో. ఒక పక్కకు ఒకటి నాకు ఉండాలి అని నేను ప్రత్యేకంగా రామ్ అద్నన్ అని స్క్రీన్ నేమ్ వేసుకున్నాను. అక్కడ నుంచి నన్ను రామ్ అద్నన్ అని అంటారు. నార్మల్గా ఇప్పుడు మీరు పాడుతూ వెళ్ళిపోతున్నారు, సాంగ్స్ హిట్ అవుతూ వెళ్ళిపోతున్నాయి, కానీ బయట మీ మీద ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీకు తెలుసా అసలు? అది అది నేను నిజంగా అది గమనించలేనండి. నిజంగా చాలామంది అంటారు, అంటే ఏమో నాకు అట్లా అనిపించదు. అంటే నేను ఇట్లా అన్నా మీరంటే కోసుకుంటారన్నా, ఒక్కోసారి వీడియో కాల్ చేయన్నా, ఇవన్నీ వింటా వాళ్ళంటే చేస్తుంటారు. వాళ్ళ అభిమానం నేను కాదనను, కానీ నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నేను కూడా అంచనా వేయను. కానీ ఉన్నారు, చాలా ఘోరమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత ఫ్యాన్స్ అంటే ఒక్కొక్కరి అసలు మాటల్లో చెప్పలేము వాళ్ళ ప్రేమ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లాక్డౌన్ టైంలో మీది ఒక గుర్తుకొచ్చినప్పుడల్లా సాంగ్. అవునవును, లాక్డౌన్ టిక్ టాక్ టైంలో అది బాగా వైరల్ కొట్టింది. అవును, ఆ సాంగ్ విన్నప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తా అనుకోలేదు వాస్తవానికి. ఎప్పుడు నేను అక్కడ హిమాచల్ లో ఉండేదాన్ని అప్పుడు. టిక్ టాక్ లో నాకు కొంచెం తెలుగు తెలుసు, కొంచెం కొన్ని చేస్తాను తెలుగు టిక్ టాక్ లోనే నేను మీ సాంగ్ విన్నాను. అప్పటి నుంచి మళ్ళీ నేను యూట్యూబ్ లో చూసి, దాంట్లో వీడియో కూడా ఏం లేదు, జస్ట్ మీరు సింగింగ్ అది బాగా హిట్ అయింది కదా. ఎంత అండి వ్యూస్ ఇప్పుడు? అది 100 మిలియన్ అండి. 100 మిలియన్ దగ్గరలో ఉంది కదా. 100 మిలియన్. ఆ సాంగ్ ఎంత హిట్ అయింది అప్పుడు, ఎలా అనిపించింది మీకు? ఆ సాంగ్ అప్పుడు బ్రహ్మరథం అండి, అసలు మామూలు కాదు. అసలు ఎన్ని ఫోన్లు, ఎన్ని కామెంట్స్. అప్పట్లో చాలా వెబ్సైట్ నా గురించి రాశాయి, ఒక కామన్ సింగర్ కోట్లల్లో వ్యూస్ కొల్లగొడుతున్నాని చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఆ రేంజ్లో హిట్ అయింది. అంటే అందులో ఉన్న ఎమోషన్ కానీ, అందులో ఉన్న ఫీల్ కానీ అందరికీ కనెక్ట్ అయింది. అది లేకుంటే ఒక స్టూడియో వర్షన్ పాట 100 మిలియన్ వినడం ఏంటండి. అసలు వీడియో లేదు, అదే హీరో లేదు, ఎవరు లేరు అందులో, నేనుంటా అంతే. అంటే నేను ఒకటే అండి, జనాలకు ఎప్పుడు ఏది నచ్చుతుందో తెలియదు, బట్ నచ్చిందంటే మాత్రం వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటారు. అది. సో ఆ సాంగ్ ఏమైనా మాకోసం? ఆ సాంగ్ తప్పకుండా మీకోసం. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతుండంగా ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతుండంగా ఈత. థ్యాంక్ యూ అండి. అంటే ఇది చాలా టాప్ లో ఉంటుంది, కూర్చున్నాను కదా, బ్రీత్ ఇంకా కావాలి దీనికి. ఈ లాస్ట్ లైన్ బాగా హిట్ అయింది కదా, నువ్వంటే పిచ్చే నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది, అది బాగా హిట్ అయింది. అదొక్క దాంతో ఆ ఒక్క జస్ట్ రీల్ చూసి ఎంతో మంది మీ మొత్తం సాంగ్ విన్నారు కదా. ఇప్పుడు అంతా అట్లే ఉంది కదండి, సాంగ్ లో ఏదో ఒక బిట్ నచ్చితే గానీ కరెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అల్లరే అట్లా ఏదో ఒకటి ఉండాలి ప్రత్యేకత. ఈ సాంగ్ అంతా హిట్ అయినప్పుడు ఏమనిపించిందండి, ఫ్యామిలీ వాళ్ళు ఎలా తీసుకున్నారు దీన్ని? ఈ సాంగ్ హిట్ అయినప్పుడు చాలా రెస్పెక్ట్ అండి నిజంగా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ సార్ వాళ్ళు కానివ్వండి,
అదర్ కంట్రీస్లో ఉన్న ఫ్యాన్స్ కానీ ఫోన్ చేయడం, అన్న మంచి కంఠం మీది, మిమ్మల్ని ఇండస్ట్రీ త్వరగా గుర్తించాలి, మామూలు వాయిస్ కాదు. కొందరైతే బాలుగారితో పోల్చారు, కొంతమంది ఇంకా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పోల్చారు. నిజంగా చెప్తున్నాండి, సినిమాలకు వాడితే కూడా రాకపోనేమో నాకు ఆ పేరు, కానీ ఆ పాట మా ఆల్బమ్స్కే ప్రత్యేకంగా ఇప్పుడు నాకు సినిమా ప్రొఫైల్ లేకపోవచ్చు కానీ అంతకు మించిన ప్రేక్షక ఆదరణ అయితే మన ఆల్బమ్స్ తర ఉంది. ఇప్పుడు మీరు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి మీరు తెలుసండి. అంటే సార్ ఇప్పుడు లవ్ సాంగ్స్ అనేది ఒకటి ఎంచుకుంటున్నారు మీరు, లవ్ అంటే మీకు అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కూడా కారణం అదే. అవును, అంటే నేను ఈ సందర్భంగా ఒక్కొక్క మాట కూడా చెప్తానండి, నేను అన్ని పాటలు పాడలేకని కాదు, నేను చేసిన ఫస్ట్ పాట లవ్ కాబట్టి అదే బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రభాస్ సార్ ఏంది, ప్రభాస్ అన్న బాహుబలి హిట్ అయింది, అయిపోయింది, అది ఇంకా నెక్స్ట్ దాన్ని మించి ఉండాలంటారు, ఇంకా అదే ప్యాటర్న్ లా. కానీ ఆయన వేరే ప్రయోగాలు చేస్తామంటే ఇంకా అదే అట్టనే చూస్తారు. మా విషయంలో కూడా అదే ప్రాబ్లం. అది అంటే సార్ ఇప్పుడు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే, ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు, నేను కూడా ఉన్నాను కాబట్టి అమ్మాయికి ఒప్పుకోరు, అబ్బాయిలకు కూడా ఒప్పుకోరు. నువ్వు చదువుకో, ఇది చేసుకో, నీకు ఈ ఫీల్డ్ ఎందుకు, నీకు సింగింగ్ ఎందుకు, చాలా ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ఏంటి అంటే మాది చాలా నిరుపేద కుటుంబం అండి, నిజంగా చాలా మిడిల్ క్లాస్. అంటే అమ్మ నాన్న కష్టపడేవాళ్ళు. మాది మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు, ఎప్పుడు ఏమనలేదు. కానీ మా చుట్టాలే సినిమాలలో పోతారంట, ఆ పాటలు పాడతారట, వీళ్ళు ఎన్నడు పోతారు ఎన్నడు పాడతారు, వాళ్ళు రాణిస్తారా, ఈయన వాడతారా అని ఇట్లా కొంతమంది మనకు నచ్చినా కూడా కొంత హెచ్చు తగ్గు మాటలు కొన్ని ఉంటాయి, వాళ్ళు అనేవాళ్ళు. సో ఎవరేమన్నా మేము మా అమ్మ నాన్న అయితే పట్టించుకోలేదు, మమ్మల్ని ఎప్పుడైనా వద్దని బిడ్డ మాత్రం అనలేదు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకే బాధ అనిపించేది ఒక్కోసారి, మేము ప్రయత్నాలు చేస్తే ₹1 రావట్లేదు, మనం వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, ఇంకేదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంకా స్టడీ ఇట్లా కంటిన్యూ చేసుకుందామంటేనేమో స్టడీ మీదకి మళ్ళట్లేదు, ఇట్లా ఏదైనా చేసుకుందామంటేనేమో ఇంకా మనకు సపోర్ట్ లేదు. ఏదేమైనా దీన్నే పోరాడుతూ మెల్లమెల్లగా ఆ ప్రయత్నం చేస్తూ ఇంతవరకు వచ్చామండి. ఉన్నాయి విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, ఇక మీకు లేడీస్ కూడా ప్రాబ్లం ఉంటుంది, బాయ్స్ నన్ను అంత ఫ్రీగా వదిలేసినా మిమ్మల్ని అయితే ఇంకా మీకు ఇంకా ఉంటుంది. ఇక కష్టాలు కామన్ అండి ఈ ఫీల్డ్లో. ఈ కష్టాల గురించి అయితే ఇక నేను ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.